కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. సో ఈ హెచ్ఐవి అటాక్ అయితే మెయిన్గా అక్కడ శరీరంలో ఏం జరుగుతుందమ్మా, సో ఏ సెల్స్ మీద యాక్ట్ చేస్తాయి, ఏవి తగ్గుదల ఉంటాయి. సో వ్యాధి నిరోధక సెల్స్ బీటా లింఫోసైట్స్ అంటాం కదా, బి లింఫోసైట్స్ కానీ బీటా లింఫోసైట్స్ అంటాం. దాంట్లో మెయిన్గా ఏ సెల్స్ మీద అటాక్ అవుతాయి, CD4 సెల్స్ మీద అటాక్ అవుతాయి. సో ఈ CD4 సెల్స్ అనేది తగ్గుదల అవుతూ ఉంటే వాటి మీద అటాక్ చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఆ సెల్స్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో అవి తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఇమ్యూనో కంప్రమైజ్ అవుతాడు పేషెంట్, ఇమ్యూనో సప్రెస్డ్ అంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది మొత్తానికి పడిపోతుంది. అప్పుడు ఈ హెచ్ఐవితో పాటు ఇంకేమేమి వస్తాయి, ఫస్ట్ అటాక్ అయ్యేది టీబీ. సో హెచ్ఐవి ఉన్న పేషెంట్కి కంపల్సరీ దాదాపు 60 to 70% మళ్ళీ టీబీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనో సప్రెస్డ్ ఉంటారు. సో సమాజంలో టీబీ అనేది చాలా దాని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన ఇప్పుడు పీల్చే గాలిలో కష్టంగా ఉంటాయి, కానీ మనకు రాదు. ఎందుకు? మనకు ఇమ్యూనిటీ అనేది ఉన్నది కాబట్టి అందరికి అటాక్ కాదు. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్ తర్వాత బరువు తగ్గడము, సో కంటిన్యూస్గా జ్వరం రావడము, బరువు తగ్గుదల కంటిన్యూస్గా నెలల తరబడి చెక్ చేస్తూ ఉంటే పక్కగా అయితేనే ఉన్నాడు, లేదా బరువు తగ్గుతూనే ఉన్నాడైతే కంపల్సరీ అది మనం డౌట్ పడాలి హెచ్ఐవి అయి ఉంటుందేమో అని చెప్పేసి. సో అది టెస్ట్ చేయించాలి. CD4 కౌంట్ ప్రకారం మనము మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఆ CD4 కౌంట్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ప్రకారము దాని డోసేజ్ అనేది ఉంటుంది. సో ఇది ట్రీట్మెంట్ వైజ్గా, తర్వాత సిమ్టమాటిక్ వైజ్గా. సో ఆల్రెడీ అవన్నీ చెప్పారు. నేను నా వరకు వచ్చేసి సిమ్టమ్స్ తర్వాత ట్రీట్మెంట్ అనేది చెప్పాను. సో కంపల్సరీ మీరు ఫ్యూచర్లో సబ్ సెంటర్లో అపాయింట్ అయినా కానీ ఎక్కడైనా కానీ హెల్త్ వైజ్ మీరు చేస్తున్నారు, ఇట్లాంటి లక్షణాలు ఉండి మీ దగ్గర ఐడెంటిఫై అయితే కంపల్సరీ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఐసిడిసి సెంటర్కి రిఫర్ చేయాలి. సో వాళ్ళు మందులు కరెక్ట్గా వాడుతుండ్రా లేదా చూసుకోవాలి. ఏమైనా మధ్యలో ఏమైనా చిన్న ఏది మన కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ డాక్టర్ దగ్గర చూపించి వాళ్ళని అక్కడనే స్టాప్ చేయకుండా కంటిన్యూగా వాడేటట్టు చూసుకోవాలి. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. డిప్యూటీ డీఎంసీ సార్కి స్పెషల్ థ్యాంక్స్. సార్ ఏంటంటే మనకు సార్ ఆధ్వర్యంలో మనకు సండే అయినా కూడా మనకు పెద్ద లెవెల్లో ప్రోగ్రామ్ చేయడం, అందులో DMDHO సారు రావటము, మళ్ళీ అందరూ పాల్గొనడము, మళ్ళీ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొనడము, మనకి నుంచి విద్యార్థులు రావడము, సిస్టర్లు రావడం, అందరు ఆశాలు రావడం, డిప్యూటీ డీఎంసీ స్టాఫ్ రావడం, అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. టీ తాగని వాళ్ళు రండమ్మా, ఇక్కడ దాని వాటర్ ఉన్నాయి, టీ ఉన్నాయి. ఎవరైతే టీ తాగలేదు మిగతా వాళ్ళు పీసీకి రావాల్సిన అవసరం లేదు, ఇటు నుంచి పోవచ్చు.